హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అసలు టిష్యూలు ఎందుకోసం వాడాలి, టిష్యూలకి మధ్య తేడా ఏంటి, దేనికోసం ఏ టిష్యూలు, ఫేషియల్ టిష్యూస్కి వాష్రూమ్ టిష్యూస్కి మధ్య తేడా ఏంటి, వీటి కోసం చూసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించింది, అలానే మీకు ఇంకెటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ముందుగా అయితే టిష్యూల్లో చాలా రకాలు ఉంటాయండి. ఫేషియల్ టిష్యూస్, వాష్రూమ్ టిష్యూస్, వైప్ టిష్యూస్ అని చాలా రకాలే ఉంటాయి. అయితే టిష్యూలు దేనికోసం వాడాలి అనేది కొంచెం తెలుసుకుందాం. నార్మల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ హైజీన్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఒకే క్లాత్ని లేదా ఒకే హ్యాండ్ కర్చీఫ్ని మళ్ళీ తీసి వైప్ చేయడం, తుడుచుకోవడం అంత హైజీన్గా ఉండదు. అందుకని ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఫేషియల్ టిష్యూస్ని వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే మన మొహానికి పింపుల్స్ రాకుండా కూడా ఉంటాయి కదా. అలానే టిష్యూసే కదా, ఏ టిష్యూ అయితే ఏముంది అని అనుకోకండి. ఫేషియల్ టిష్యూస్ మాత్రమే ఫేస్కి వాడాలి. వాష్రూమ్కి సపరేట్గా వాష్రూమ్ టిష్యూస్ ఉంటాయి. నేను వాడుతున్న ఫేషియల్ టిష్యూస్ కోసం కొంచెం రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. నేను సాఫ్ట్ టచ్ ఫేషియల్ టిష్యూస్, బికో న్యాచురల్ ఫేషియల్ టిష్యూస్ని వాడుతున్నాను. ఇవే ఎందుకు వాడుతున్నానంటే, ముందైతే ఈ బికో న్యాచురల్ ఫేషియల్ టిష్యూస్ కోసం తెలుసుకుందాం. ఇవి 100% న్యాచురల్ అండి. బ్యాంబూతో తయారు చేశారు కనుక స్కిన్ ఫ్రెండ్లీ. స్కిన్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఇరిటేషన్ కానీ ఉండదు. మనం ట్రావెలింగ్లో కానీ, హోమ్లో కానీ, ఆఫీస్, వర్క్ ప్లేస్ ఇలా ఎక్కడైనా మన ఫేస్ని హైజీన్గా, బ్యాక్టీరియా లేకుండా ఉండడానికి మనం ఈ ఫేషియల్ టిష్యూస్ను వాడచ్చు. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ బ్యాంబూ టిష్యూస్ను వాడచ్చండి. బ్యాంబూతో తయారు చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలాంటి టిష్యూస్ వాడటం వలన మన మొహం అనేది నీట్గా, హైజీన్గా, పింపుల్స్ లేకుండా కూడా ఉంటుంది. ఇక రెండవది ఈ సాఫ్ట్ టచ్ ఫేషియల్ టిష్యూస్. ఇవి అల్ట్రా సాఫ్ట్ 2-ప్లే 3-ప్లే అండి. ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి, వైప్ చేసుకోవడానికి, మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఇవి కూడా సాఫ్ట్గా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. వర్క్ ప్లేస్లో కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఫేస్కి మనం వాడచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వీటిని వాడచ్చు. మెయిన్గా అయితే మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కూడా దీన్ని మనం వాడొచ్చండి. ఈ రెండు కూడా సాఫ్ట్గా, జెంటిల్గా ఉన్నాయి, మంచి క్వాలిటీతో ఉన్నాయి. మనకి ఫేస్కి ఎటువంటి ఇరిటేషన్ కానీ, ర్యాషెస్ కానీ ఉండవు. ఇందులో ఏది మీకు నచ్చినా కూడా మీ చాయిస్ ప్రకారం మీకు నచ్చింది మీరైతే వాడచ్చు. నేనైతే రెండు వాడుతున్నా. ఇంతకు ముందు కూడా చాలా టైమ్స్ మీతో ఈ విషయం షేర్ చేసుకున్నాను. వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను మా ఇంటి కోసం ఈ సాఫ్ట్ టచ్ వాష్రూమ్ టిష్యూస్ని కూడా తీసుకున్నా. ఇది ఫ్యామిలీ ప్యాక్ అండి. దీంట్లో మొత్తం 12 వచ్చాయి. ఎందుకంటే మనమే కాదు, ఇల్లే కాదు, మన వాష్రూమ్ కూడా హైజీన్గా, నీట్గా ఉండటం ఇంపార్టెంట్ కదా. ఇలా మనకి రోల్స్ అనేవి వస్తాయి. వాష్రూమ్లో మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఫేషియల్ టిష్యూస్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం రఫ్గా ఉంటాయి, కానీ అబ్జర్వెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లషబుల్ అనమాట. నన్ను అడిగితే హైజీన్ కోసం మస్ట్ అండి. వీటిని కూడా మనము హోమ్లో, ఆఫీస్లో, వాష్రూమ్లో పెట్టుకుంటే హైజీన్గా, బెట్ లేకుండా నీట్గా ఉండొచ్చండి. బ్యాక్టీరియా లాంటివి ఏమీ లేకుండా. అయితే ఇవి ముఖానికి వాడకూడదండి, రఫ్గా ఉంటాయి. పైగా వాష్రూమ్స్ కోసం తయారు చేస్తారు కాబట్టి ముఖానికి వాడితే చాలా ప్రమాదం అండి. అందుకని ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకొని మీకు కావాలనుకుంటే ఫేస్కి మాత్రము, వాష్రూమ్కి మాత్రమే వాడుకోవాలి. నేను చూపించిన ఈ 3 టిష్యూస్ కూడా స్కిన్ ఫ్రెండ్లీ అండి, అఫోర్డబుల్, ప్రీమియం క్వాలిటీతో డైలీ వాడుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ 3 నేను అమెజాన్లో తీసుకున్నాను. వీటి లింక్లు అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇవి కాకుండా ఇంకేవైనా డిఫరెన్సెస్ ఉన్నా, ఇంకేదైనా నేను చెప్పండి ఉన్నా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి. ఇంతేనండి వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.